నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ. అనకాపల్లి రావికమతం రహదారిలో గుడివాడ జంక్షన్ వద్ద భారీ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అనకాపల్లి డీఎస్పీ మోహన్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. 220 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 2 కార్లను సీజ్ చేశామని, 3 నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు. వీరిలో పెదబయలు మండలం గౌడ్పుట్టు గ్రామానికి చెందిన కిల్లో తీమతి, పల్నాడు జిల్లా సత్తెనపల్లి గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ రఫీ, షేక్ ఫయాజ్లను అరెస్ట్ చేశామని తెలిపారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ ₹1 కోటి ఉంటుందని డీఎస్పీ తెలిపారు. మాకు ఈగిల్ టీము సమాచారం మేరకు, అలాగే మా ఎస్బీ సమాచారం మేరకు మా అనకాపల్లి సబ్ డివిజన్లో ఉన్న పోలీస్ స్టేషన్స్లో కొంచెం విస్తృతంగా తనిఖీలు చేపట్టిన టైంలో ఉచ్చిపేట, అలాగే చోడవరం, రావికమతం, చీటికాడ పోలీస్ స్టేషన్ ఏరియాలో మేము నిన్న అంటే 2 రోజుల నుంచి కూడా మేము కొద్దిగా మాకు ఉన్న ముందస్తు సమాచారం మేరకు, ఈగిల్ టీం వారు ఇచ్చిన సమాచారం, అలాగే ఎస్బీ సమాచారం మేరకు మేము ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో మేము తనిఖీలు చేపట్టిన సందర్భంగా నిన్న 15వ తారీఖు జూలై మధ్యాహ్నం సుమారు 2 గంటల ప్రాంతంలో రావికమతం మండలం గుడివాడ జంక్షన్ దగ్గర 2 వెహికల్స్ని మేము అడ్డగించడం జరిగింది. ఆ సమయంలో మాకు ఆ 2 వెహికల్స్లో కూడా సుమారు 6 వ్యక్తులు ఉన్నట్టు మేము గమనించడం జరిగింది. మా సిబ్బంది రావికమతం ఎస్ఐ గారు, బుచ్చిపేట ఎస్ఐ గారు కూడా వాళ్ళ సిబ్బందితో అడ్డగించినప్పుడు ఆ సందర్భంగా 3 వ్యక్తులు తప్పించుకుని పారిపోయారు. ఒక 3 వ్యక్తులు దొరికారు. అలాగే మాకు 2 వెహికల్స్ కూడా అక్కడ ఆ ప్రాంతంలో మేము ఆపడం జరిగింది. ఒకటి ఎర్టిగా కారు, ఇంకొకటి టాటా కరువు 2026 కొత్తగా ఈ సంవత్సరమే రిజిస్ట్రేషన్ చేసిన కారు అది. ఈ 2 కార్లలో కూడా మేము తనిఖీ చేయగా మాకు సుమారుగా ఒక ఎర్టిగా కారులో 128 కేజీలు గాంజా 4 బ్యాగ్స్లో, వైట్ బ్యాగ్స్లో ఉంది. అదొకటి గమనించడం జరిగింది. అలాగే ఇంకొక టాటా కరువు కారులో 92 కేజీలు గాంజా, అది కూడా ఒక 3 వైట్ బ్యాగ్స్లో దొరికింది. ఇది మొత్తం 220 కేజీలు సుమారుగా ఇది. దీని మీద మేము మా సిఐ గారు, కొత్తకోట సిఐ గారు ఆయన సూపర్వైజన్లో ఈ కేసులో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి అక్కడ మాకు దొరికిన 3 వ్యక్తుల్లో తిమోతి అనే ఒక వ్యక్తి ఒరిస్సా ప్రాంతానికి చెందినవాడు, పెదబయలు ప్రాంతానికి చెందినవాడు. అతను ఒరిస్సా నుంచి చిన్న క్వాంటిటీస్లో గాంజా సెక్యూర్ చేసి ఆ గాంజాని తీసుకొచ్చి బయట ప్రదేశాల్లో అమ్మే అలవాట్లో ఉన్నాడు అతను. ఇతనికి ఒక మహమ్మద్ రఫీ అనే వ్యక్తి ఒక అతను పరిచయం అయ్యాడు. మా కేసులో అతను A2. ఈ మహమ్మద్ రఫీ అనే అతను సత్తెనపల్లికి చెందినవాడు. ఇతనితో పాటు ఒక డ్రైవర్ కూడా వచ్చాడు. ఈ డ్రైవర్ పేరు కూడా ఫయాజ్ అని అతను డ్రైవర్. ఈ ఫయాజ్ అండ్ రఫీ వీళ్ళిద్దరూ సత్తెనపల్లికి చెందినవారు. అలాగే ఈ తిమోతి అనే ఆయన పెదబయలు మండలం. ఇతను గతంలో కూడా వీళ్ళు ఏం చేశారంటే ఒక 1 మంత్ బ్యాక్ ఒక 50 కేజీస్ గాంజా 2 వెహికల్స్లో వచ్చి తీసుకుని వెళ్ళి దీన్ని సత్తెనపల్లిలో ఒక 2 డేస్ ఉంచి అక్కడి నుంచి ఆ 50 కేజీస్ గాంజాని తమిళనాడు రాష్ట్రానికి చెందిన తమిళనాడులో హోసూర్ అనే విలేజ్లో అనే ప్లేస్కి సంబంధించిన సౌందర్య అనే అతనికి ఒక 50 కేజీస్ అమ్మడం జరిగింది. అప్పట్లో ఆ ప్రయత్నంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. సరే, ఈసారి కూడా అదే ప్రయత్నంలో నేను మాకు రావికమతం మండలంలో గుడివాడ జంక్షన్ పట్టుకోవడం జరిగింది. దీని మీద ఫర్దర్గా మేము ఎంక్వైరీ చేయాల్సి ఉంది. మేము నిన్న చేసిన సీజర్లో ఒక 3 సెల్ ఫోన్లు, ఒక 2 కార్లు, 220 కేజీల గాంజా వర్త్ సుమారుగా ₹1,10,00,000 వరకు ఖరీదు ఉంటుంది. దీన్ని మేము సీజ్ చేయడం జరిగింది. తదుపరి దర్యాప్తు చేయాల్సి ఉంది. దీంట్లో ఏజెన్సీ ప్రాంతంలో వీళ్ళకి సహకరించిన 2 వ్యక్తుల్ని, అలాగే సత్తెనపల్లి ప్రాంతానికి సంబంధించిన ఇంకొక 3 వ్యక్తుల్ని కూడా మేము సెక్యూర్ చేయాల్సి ఉంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది. ఈ సందర్భంగా
ఈ రోజున మేము ఈ ముగ్గురు, మా దగ్గర ఉన్న ముగ్గురు ముద్దాయిలు A1 తిమోతి, A2 మొహమ్మద్ రఫీ, A3 ఈ ఫయాజ్, ఈ ముగ్గురిని కూడా ఈరోజు మేము కోర్టుకి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.